ప్రతి కథకు ఒక హీరో ఒక విలన్ ఉంటాడు కదా. నా కథకు నేనే హీరో నేనే విలన్. నాకు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐ విల్ వాంట్ టు బికమ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. నా దేశానికి సేవ చేయడమే నా లక్ష్యం. జై హింద్, జై భారత్. సెల్యూట్ భారత్ మాతాకి జై. మనోడి లక్ష్యం, వాని జర్నీ స్టార్ట్ అయింది. లెట్స్ వాచ్ ఇట్. ఈ నేల, ఈ భూమి, ఇవన్నీ చూస్తుంటే నా పానం చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ నీరు, ఈ ఆకాశం, ఈ నేచర్ చూస్తున్న కాక ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఎప్పుడు వచ్చిండ్రా? మార్నింగ్ వచ్చిండ్రా. కలుద్దాం పారా మరి. అబ్బా ఎవర్రా కొట్టింది? బాగున్నావా కాకా? బాగానే ఉన్నారా? ఇన్ని రోజులు ఎట్టుర్రు? మంచిగానే ఉన్నాం. ట్రైనింగ్ ఎట్టుందిరా? మంచిగానే ఉంది. అరే ఈ చెట్లని, ఈ భూమిని, ఈ నేలని, అన్నిటిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందిరా? అమ్మ నాకైతే దిమ్మా ఖరాబ్ అయిందిరా నాయన. ఏం దేశం రా ఈ పాడుపడ్డ పువ్వని స్వార్థం అందేరా. అంతేరా, ఇవాళ రోజులు గట్టినే ఉన్నాయి. అరే నా దేశాన్ని తక్కువ చేయకండి రా. మరి నీ దేశం చాలా గొప్పది మరి. ఇటు పక్క గంగా నది, ఇటు పక్క హిమాలయ పర్వతాలు. నా దేశం చాలా గొప్పదిరా. అరే నా దేశం ఎవరి మీద ఆధారపడి లేదురా. 130 కోట్ల జనాభా రా. నా భూతాలని ఏమన్నా అంటే మంచిగా ఉండదురా. రే భారత్ మాతాకి. అరే మీరే అట్లా అంటే ఎట్లా రా? మన దేశం ఎట్లా బాగుపడుతుందిరా? మన నీరు, మన గాలి మన సొంతం రా. దాన్ని ఆస్వాదించాలరా. ఏం తెలుసురా తిరిగేటోళ్ళకి. ఒకసారి ఇండియన్ ఆర్మీకి వచ్చి చూడండి రా, మీకు అప్పుడు తెలుస్తుంది. ఏ తల్లికాడు వినా సరే కన్న తల్లి కన్న తల్లేరా. ఫస్ట్ మీరు భారతమాతకు గౌరవం ఇవ్వండి రా. ఫస్ట్ అరే నా కోచ్ భాస్కర్ అనే రా. ఇలా ఈయన ఉండు, ఆయన బాగా నేర్పిస్తాడు. రేపు మార్నింగ్ Come on boys, all attention. Hey guys, ఇద్దరు చూడండి, ఎందుకు వచ్చారు మీరు? బాయ్స్ ఏ శేఖర్ సక్కయ్య కాన్ బాయ్స్, మనం ప్రతి ఒక్కరు ఆర్మీకి పోతే ప్రతి ఒక్కరు రెస్పెక్టబుల్ గా కంట్రీని గౌరవించాలి. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దానికి రెస్పెక్ట్ ఇస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం ప్లెడ్జ్ చేయాలి ప్రతి ఒక్కరు, ఎందుకంటే రెస్పెక్టబుల్ గా మన కంట్రీని గౌరవించు ప్లెడ్జ్ చేయాలి. ఐ లవ్ మై కంట్రీ, I love my country అండ్ మై ల్యాండ్, and my land. ఎయిర్ వాటర్ Everything ఇస్ మై కంట్రోల్. is my control. శత్రు దేశాలు మనపై దాడికి పాల్పడితే మన ప్రాణాలు అడ్డేసి శత్రు దేశానికి ఉనికిచ్చే వరకు మనం నిద్రపోవద్దని హామీ చేయాలి. అలాంటి
ఓకే సార్. బాయ్స్ రేపు మనకి బార్డర్ లో సైడ్ కి ట్రైనింగ్ ఉంది. డోంట్ ఫర్గెట్ ఆల్ పికప్. ఓకే సార్. గాయస్ ఇగో మన శత్రువులు ఇలా ఉర్రాని ఫీల్ అయ్యారు. ట్రైనింగ్ లో ప్రతి ఒక్కరు ఇలా పార్టిసిపేట్ చేయండి. మీ పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఒక్కసారి నేను చూస్తాను అంతే. ఓకే సార్. ఓకే సార్. కమాన్ గాయస్ గో. మిస్ అయిండ్రా. అరే మనని ట్రిక్ చేసడానికి మిస్ అవుతుంది. అది మీరు నడుస్తూనే ఉండరు. సరేరా. ఇప్పుడు ఏమి అవుతారు కోచ్ కూడా మన దగ్గర చూసి కూడా లేడు. మనమే ఎట్లా చేయాలి. నేను రాను గాయస్. అరే మన ఇండియన్ ఆర్మీ కోసం ప్రాణాలు ఇవ్వాలరా. కింద పడుతున్నా గాయస్. వెళ్ళాక మన కోచ్ మనకి చెప్పలే. నేను చెప్తున్నా వాళ్ళన్న అడవిలలో తప్పిపోతే మనదే బాధ్యత. మనమే. నా వల్ల అయితే లేదురా. చలి పెడుతుంది ఎట్లా అవుతుందిరా. అరే నువ్వు కొత్తగా వచ్చినావు అటుకి నువ్వు తట్టుకోలేకపోతున్నావు రా. నువ్వు అలవాటు కావాలరా. నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలరా. సరేరా. అరే నాకు ఆకలితుంది కదా. అరే మీకు ఫిజికల్ టెస్ట్ చేసి ఖచ్చితంగా పోతారు కదా. అన్నాన్ని కోసుకొని అన్నిటికీ కోసుకొని పని చేయాలిరా. అది అప్పుడే మనకు ఫలితం తగ్గుతుందిరా. ఆకలి అవుతుంది అన్నావు కదా, తినరా. అరే అరే మంచి పని అరే. మంచిగా రా. అరే మేము రోజు ఇక్కడికి వచ్చి పోసుకొని తింటాం రా. గాయస్ మనకి ఫస్ట్ శత్రువు రాగానే గన్లు తుపాకీలు ముఖ్యం కాదు, గుండె ధైర్యం ముఖ్యం. గుండె ధైర్యంతో ముందడిగేసి వాడిని చలాయించాలి. ఓకేనా గాయస్? అర్థమైంది సార్. మన ఎమ్మటి వచ్చిన వారికి ఏ ప్రమాదం ముంచుకొచ్చినా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మనది. మన రెస్పాన్సిబిలిటీ అది. హైకమాండ్ కు ఒప్పచెప్పాలి. వెళ్ళాక చెప్పడం మర్చిపోయినా. ఓకేనా గాయస్? ఓకే సార్. రండి సార్ పోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళా లేట్ అవుతుంది.